సో పొట్టిమామ మనందరికీ తెలుసు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారు ముందు కొరియన్ కనకరాజు సక్సెస్ మీట్లో మాట్లాడి మరింత అందరికీ సుపరిచితులయ్యారని చెప్పుకోవాలి. మెగాస్టారే ఆయన్ని అభినందించడము, ఆయన దగ్గరికి ఆయన వెళ్ళడం అనేది నిజంగా ఒక సూపర్ మూమెంట్ అనమాట. మనతో పాటు ప్రజెంట్ రవీంద్ర గారు ఉన్నారు, అలియాస్ పొట్టిమామ. హాయ్ అండి. హాయ్ అమ్మా. ఎన్నో సంవత్సరాల కష్టం ఇప్పుడు చిరంజీవి గారితో. నేను 7వ తరగతి నుంచి నేను ఈ డ్యాన్సులు చేయడము, యాక్టింగ్ చేయడం ఇవన్నీ చేస్తున్నాను. కథలు రాసుకునేది జరుగుతుంది. చిరంజీవి సారు సాంగ్స్ అంటే నాకు ప్రాణం. అప్పుడు నాటకాలు వేశాను, ఒక 60 నాటకాలు డైరెక్టర్గా, రచయితగా, డాన్సర్గా. అవి చేసుకుంటూ అందులో చిరంజీవి సార్ సాంగ్స్లు ఎక్కువ పొందుపరుస్తూ వచ్చాను. యూట్యూబ్ వచ్చి 5 సంవత్సరాలు పెట్టా. 5 సంవత్సరాలు పెట్టి ఈ 5 సంవత్సరాల్లో సారు ఏ పాట అయినా నేను అవలేలుగా చేసుకుంటూ ఆయన మెప్పించాలి అనుకుని ఆయన కలవలేకపోయినా. కానీ ఆ భగవంతుడు ఈరోజు కొరియన్ కనకరాజు రూపంలో వచ్చి ఆయన ముందు నేను మాట్లాడే ఎమోషనల్ అవ్వడం, ఆయన కనికరించి తీసుకురావడం, ఆయనలో కలవడం జరిగింది. కొరియన్ కనకరాజు సినిమాలో అసలు అవకాశం ఎలా వచ్చింది? అది ఈ చిరంజీవి సారు సాంగ్స్ నేను చేస్తుంటే మా ఊరు పక్కనే మేర్లపాక ప్రజ్వల్ అనే అబ్బాయి నాతో ఉండేది. ఆ అబ్బాయి నన్ను కృషి చేసి ఇంత దూరం తీసుకొచ్చినాడు. ఆ అబ్బాయి అదే ఊరు కాబట్టి మేర్లపాక గాంధీ గారిది. అందువల్ల ఈ సాంగ్స్ చూసి ఇన్ని మన ఛానల్లో మన సినిమాలో పెట్టుకుంటే బాగుంటుందని నన్ను పిలిపించి మరి నాకు అవకాశం కల్పించినారు మేర్లపాక గాంధీ సారు. అందుకు వరుణ్ తేజ్ గారి సహకారం ఉంది, నిర్మాతల సహకారం ఉంది, దానికి ప్రోత్సహించిన మా ప్రజల సహకారం కూడా ఉంది. వరుణ్ తేజ్ గారితో పనిచేయడం అలా సెట్స్ లో ఉండుంటారు కదా, సో ఆయనతో కలిసినప్పుడు మీరు ఏం మాట్లాడారు? ఆయన నుంచి అంటే ఆయన మీతో ఏం చెప్పారు? ఆయన ఫస్ట్ చూసి చాలా సంతోషం వచ్చింది. సార్ని కలిశాను. చాలా సార్ అంటే నీ సాంగులు నేను చూస్తుంటాను అన్నాడు. చాలా సంతోషం వేసింది. కానీ గౌరవం అనేది ఎక్కడి నుంచి రాదు, మా ఇంట్లోనే పుట్టిందమ్మా గౌరవం. ఆ గౌరవం, ఆ మర్యాదలు, ఇది ఎవరి దగ్గరగా అనలేవు, ఆ ఇంట్లోనే ఉన్నాయి. చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా ఎటువంటి వాళ్ళైనా వాళ్ళని ఆప్యాయతగా ఆలింగనం చేసుకునే విధం వాళ్ళకే తగు. చిరంజీవి గారు పాటలు ఎక్కువ చేస్తూ ఉంటారు కదా, అసలు ఆయన పాటలు అసలు ఆ స్టెప్స్ కానీ అవి కానీ ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేస్తారు? అసలు ఆ పాటలు యాస్టీస్గా దించేస్తుంటారు, మేము కూడా చూసాం. అవునవును, అది ప్రాక్టీస్ ఏమి ఉండదమ్మా. నేను షూట్లోకి వెళ్ళినప్పుడు ఒకసారి చూసుకుంటాను, అంతే. అమ్మాయి నేను చూసుకునేసి ఒకసారి కదలిక చేస్తాం, తర్వాత షూట్కి పెట్టుకుంటాం, అంతే. చిరంజీవి గారు ముందు బాగా ఎమోషనల్ అయ్యారు, ఆయన చూశారు, ఆయన దగ్గరికి వెళ్ళారు. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన మీతో ఒక నిమిషం పాటు మాట్లాడారు కదా, సో ఏం మాట్లాడారు? ఆయన దగ్గరికి వెళ్ళినాక నాకు వణుకు, ఏడుపు. ఈ నేను ఎన్నో సంవత్సరాలు 59 సంవత్సరాలు నాకు ఓమంటే 7వ తరగతి చదివేటప్పుడు నేను ఫీల్డ్కి ఎంటర్ అయినా. అంటే నేను సినిమాలో చేరాలి అనే భావంతో అప్పుడు మొదలైంది. అప్పుడు నాకు ఎంత 14 సంవత్సరాలు, 7వ తరగతి. అక్కడి నుంచి మొదలైంది. పెద్ద ఎన్టీఆర్ సారు సాంగ్స్ చేస్తూ ఆయన రూట్లో వెళ్ళిపోతూ ఉండి దగ్గరగా కోతల రాయుడు, న్యాయం కావాలి, మొగుడు కావాలి, ఈ సినిమాలు సార్ వచ్చాయి. అప్పుడు ఎంటర్ అయినా. అప్పుడు నేను 9వ తరగతి చదువుతున్నా. అప్పుడు ఎంటర్ అయ్యి అప్పుడు సార్ చూస్తే డిఫరెంట్గా ఉండేది స్టెప్స్ అని ఆ సార్ వేసుకుంటూ వచ్చిన. ఇంకా పసివాడి ప్రాణం నుంచి సార్ అప్పుడు ఎట్టుండి అట్ట వేస్తా వచ్చిన. ఆయన మిడికి వెళ్ళేలేకి మనం అనుకున్న రూపం మదిలో చూస్తాం అనుకున్న రూపం కళ్ళ ముందు కదిలిస్తే మనసు అలా ఉంటుందా. నేను నీ పాటలు చూస్తుంటాను, నిన్ను చూస్తూ ఉంటాను, నేను వేసినట్టు వేస్తున్నావు, నిన్ను చూస్తూ ఉంటాను అని లేపి పక్కన కూర్చొని పెట్టుకుని చాలా అన్నాడు. గుర్తుండిపోద్ది. ఇంక ఇది చాలా అనిపించిందా? చాలు, ఈ జన్మకి ఇది చాలు. కానీ నాకు ఇది వల్ల బాగా లేకుండా వచ్చింది. బ్లడ్ మీద పడుకున్నా కూడా నాకు అదే గుర్తు. ఎలా అంటే అన్నీ లేదన్నారు డాక్టర్లు. అప్పుడు కూడా ఇంక చూస్తామా చూడలేమా. నా నోటి నుంచి జై చిరంజీవ జగదేక వీర అతిలోక సుందర అని 3 వాక్యాలే వస్తాయి ప్రతిరోజు, ప్రతి నిత్యం. నేను పని చేసే దగ్గరంతా, నేను డ్యాన్స్ చేసే దగ్గర జై చిరంజీవి అంట వెళ్తా. జగదేక వీర అతిలోక సుందర. ఆయనతో చెప్పాలనుకున్న మాటలు ఏమన్నా అంటే చెప్పలేకపోయారా, అనిపించిందా? నేను చాలా చెప్పుకోవాలనుకున్నా, చెప్పలేకపోయినా. ఏం చెప్దాం అనుకున్నారు? నా జీవితం గురించి, నా బాధ గురించి,
నాకు ఫ్యామిలీ, ముగ్గురు కొడుకులు. మా జీవితం మా ఇంటి ఇళ్ళపాది ఆయన నామస్మరణలోనే ఉంటాము. ఆయనకి ఎంతో చెప్పుకోవాలనుకున్నా, కానీ ఈ హడావిడిలో చెప్పుకోలేక ఆయనకి ఆయన చూస్తారు కదా ఉమ్, తర్వాతైనా. ఆయనకి ఏం చెప్పాలి? చెప్పుకోవాలని చెప్తాను. అని 22లో కలుస్తాను. ఆయనకు మంచి సాంగ్ను వీడియో షూట్ చేసి తీసుకెళ్తాను ఆ రోజు. ఓకే. ఏ సాంగ్ అది? అది చెప్పను. సర్ప్రైజ్. చెప్పలేదు. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మళ్ళీ చిరంజీవి గారిని మీ పర్ఫార్మెన్స్తో కలవాలి. సో బాగుండాలి మీరు. అలాగే ఎలా ఎలాంటి తప్పులున్నా క్షమించండి. జై చిరంజీవ జగదేక వీర అతిలోక సుందర. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో చిరంజీవి గారిని అభిమానించని నటుడు అంటూ ఉండరు. సో ఆయన్ని జై చిరంజీవ జగదేక వీర అతిలోక సుందర అంటూ ప్రతిరోజు తలుచుకుంటూ ఆయన జీవితాన్ని గడిపారు. ఈ రోజు ఒక స్పెషల్ మూమెంట్ గుర్తుండిపోతుంది అని పొట్టి మామ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రానాతో రాణి, మెగా 9 టీవీ, హైదరాబాద్ నుంచి.